బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీలో పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు ఓటర్లు. సాయంత్రం 6 గంటల వరకు ముగియనుంది పోలింగ్. ఒకే దశలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 699 మంది బరిలో ఉన్నారు. 1,56,00,000 మంది ఓటర్లు ఉండగా 13,766 పోలింగ్ కేంద్రాలు ఈసీ ఏర్పాటు చేసింది. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా 733 పోలింగ్ కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా 220 కంపెనీల పారామిలిటరీ బలగాలు మోహరించింది. 35,626 మంది ఢిల్లీ పోలీసులతో పాటు 19,000 మంది హోంగార్డులు కూడా ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. సుమారు 3,000 పోలింగ్ బూత్లు సమస్యాత్మకమైనవిగా గుర్తించడంతో ఆయా ప్రాంతాల్లో డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. క్విక్ రియాక్షన్ టీంలు కూడా సంసిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ తెలుసుకునేందుకు క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ను తొలిసారి ప్రవేశపెడుతున్నారు. పోలింగ్ నేపథ్యంలో దేశ రాజధానిలో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. దేశ రాజధాని ఢిల్లీ ఓటర్లు మరోసారి ఆప్కే పట్టం కడతారా, లేక బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి చూస్తారా, లేదంటే అనూహ్యంగా కాంగ్రెస్ ను ఆదరిస్తారా అనే అంశం ఉత్కంఠగా మారింది. త్రికోణ పోటీ నెలకొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 8న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. 70 స్థానాలకు గాను ఏకంగా 67 చోట్ల విజయం సాధించింది. కేవలం 3 స్థానాల్లో మాత్రమే బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 62 స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 8 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి గత 2 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. అయితే ఈసారి ఎలాగైనా పుంజుకోవాలనే లక్ష్యంతో ఆప్ బీజేపీలతో సమానంగా ప్రచారం నిర్వహించింది. హసం పార్టీ తరఫున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రచారం నిర్వహించారు. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారం నిర్వహించారు. ఆప్ కూడా ధీటుగానే ప్రచారం నిర్వహించింది. మొత్తంగా చూస్తే అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. అన్ని పార్టీలు సంక్షేమ పథకాలను పెద్ద సంఖ్యలో ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందిస్తారు. శివ, ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓటర్లు ఒక్కొక్కరిగా పోలింగ్ బూత్లకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 70 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికల పోలింగ్ అనేది కొనసాగుతుంది. 699 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రజెంట్ మనం పోలింగ్ బూత్ వద్దనం, పాండవ్ నగర్లో ఉన్న పోలింగ్ బూత్ వద్దనం, మున్సిపల్ స్కూల్లో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లోనూ ఓటర్లు ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. దాదాపు 1,56,00,000 మంది ఓటర్లు 70 నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల నుంచి కూడా ఒక్కొక్కరుగా ఇటు పోలింగ్ బూత్లకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 13,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో అత్యంత సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలను కూడా గుర్తించారు. వీటిలో 3,000 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. దాదాపు 220 కంపెనీల పారామిలిటరీ బలగాలు, 35,000కు పైగా ఢిల్లీ పోలీసులు, 19,000కు పైగా హోంగార్డులు ఈ ఎన్నికల విధుల్లో కొనసాగుతూ ఉన్నారు. డ్రోన్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తోంది. ఓటర్లు ఒక్కొక్కరిగా కూడా ఇక్కడికి చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక రాజకీయ పార్టీలు 3వ తేదీ వరకు కూడా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, హామీలను గుప్పించి తమను ఈసారి ఒక అవకాశం కల్పించాలంటూ కూడా బీజేపీ, మరోసారి అవకాశం కల్పించాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనల మేరకు ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఎన్నికల ప్రక్రియ అంటే ఎన్నికల పోలింగ్ అనేది ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల పోలింగ్ అనేది కొనసాగనుంది. 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేది కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయబోతోంది. ఇక ఇప్పటి వరకు కూడా పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి వస్తూ ఉన్నారు. మొత్తం ఈసారి దేశవ్యాప్తంగానే తొలిసారి దేశ రాజధానిలో QMS క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే యాప్ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ఇక్కడ రద్దీ ఏ విధంగా ఉంది అనేది తెలియజేసేందుకు, ఒకవేళ రద్దీ ఉంటే మాత్రం ఆ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఓటు హక్కు వినియోగించుకునేందుకు తక్కువ ఉంటే కనుక ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెసులుబాటుగా ఉంటుంది. దానిలో భాగంగానే ఈ QMS యాప్ను కూడా తీసుకొచ్చారు. ప్రజెంట్ మనతో ఒకటి కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఓటు హక్కు వినియోగించుకునే వారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుస్తున్నాం. జీ బోలియే, అందరు ఖైసా హై అరేంజ్మెంట్స్? अरेंजमेंट कैसा है पूरा सुविधा? बहुत बढ़िया सर. कितना होता है ना గుడ్ లోపల అరేంజ్మెంట్స్ అన్ని కూడా బాగానే, ఎటువంటి సమస్య లేదనేది కూడా ఓటర్లు చెప్తున్నారు. కొంతమంది మహిళా ఓటర్లు కూడా వస్తూ ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకుని వారు బయటకు వస్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఇది పాండవ నగర్లోని మున్సిపల్ స్కూల్లో ఈ పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. మొత్తం 13,000కు పైగా పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇక భద్రతా పరంగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి రిగ్గింగ్ కానీ ఎక్కడ కూడా అల్లర్లు జరగకుండా ఉండే విధంగా పటిష్టమైన భద్రత మధ్య ఇటు డ్రోన్ల పర్యవేక్షణలో అత్యంత భారీ భద్రత మధ్య అంటే 220 పారామిలిటరీ బలగాలు, 19,000కు పైగా హోంగార్డులు, 35,000కు పైగా ఢిల్లీ పోలీసులు ఈ ఢిల్లీ ఎన్నికల పోలింగ్ భద్రతలో ఉన్నారు. ఇక ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఢిల్లీ ఎన్నికల పోలింగ్ అనేది కొనసాగుతుంది. 1,56,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. దీంట్లో మొదటిసారి ఓటర్లు కూడా ఉన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారు, అలాగే వృద్ధులు, వికలాంగులు. ఇప్పటికే దాదాపు 7,000 మంది ఓటర్లు ఇంటి వద్దనే, సీనియర్ సిటిజన్లు కానీ దివ్యాంగులు కానీ ఇంటి వద్దే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక గత కొన్ని సంవత్సరాలుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా అక్కడ వెసులుబాటు కల్పించింది. దానిలో భాగంగా కొంతమంది ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మరికొంతమంది నేరుగా పోలింగ్ బూత్కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం థ్యాంక్ యూ శివ.